వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అన్ని రకాల నొప్పులకు ఒకటే ఒక పరిష్కారం అంటున్నారు. అదే అమృత్ ఈజీ మూవ్ అనే ఆయిల్ అండి. సో ఇది అతి ప్రాచీన ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన ఆయిల్ అని చెప్తున్నారు. మరి దీనిలో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇక అన్ని రకాల నొప్పులు అంటున్నారు. ఇది శాశ్వత పరిష్కారమా లేదా ఇంకేంటి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, మీరు ఒక ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలో ఈజీ మూవ్ అనే ఒక పెయిన్ ఆయిల్ని తయారు చేశారన్నారు. అసలు ఏంటది? ఇప్పుడు సాధారణంగా నొప్పులు అనేవి జీవితంలో సర్వసాధారణం అండి. అది తలనొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, భుజాల నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, వీపులో నొప్పి రావచ్చు, చివరికి మోకాళ్ళ నొప్పులు, వేళ్లలో నొప్పులు, జాయింట్లలో నొప్పులు, పాదాల నొప్పులు, ఇవన్నీ చాలా మందికి జీవితంలో కొద్దిపాటి శ్రమ చేసినా వాళ్ళకు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కావచ్చు, లేదంటే ఓవర్ వర్క్ చేయడం వల్ల కావచ్చు, పెయిన్స్ అనేది కామన్గా వస్తుంటాయి. ఇది చిన్న వయసు నుంచే చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చక్కగా ఇప్పుడు వాళ్ళు యంగ్లో ఉన్నప్పుడు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్కు దేనికైనా వాళ్ళు కావాల్సిన ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు మొదట కొన్ని రోజులు చేసే రోజులు చాలా నొప్పులు వచ్చేస్తుంటాయి. వాళ్ళకి అన్ని జాయింట్లో నొప్పులు, వాపులు, చాలా ఇబ్బంది పడతారు. మరి దీనికి ఏం చేయాలని చాలా మందికి పరిష్కార మార్గం తెలియదు. ఏం చేస్తారంటే నొప్పి పిల్లలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకోటి అంటే ఈ యవ్వనంలో ఉండేటప్పుడు అసలు పిల్లలు ఎవరు నొప్పి పిల్లలు వాడకూడదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. సాధారణంగా ఏ నొప్పి వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా బిళ్ళలు వేసుకోవడం అంటే మాత్రలు వాడడం అనేది సర్వసాధారణంగా అలవాటు పడిపోతున్నారు. మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అలాంటివి. అలా కాకుండా ఈ నొప్పులు అది యవ్వనంలో కావచ్చు లేదా వృద్ధాప్యంలో కావచ్చు, వయసు పెరిగిన తర్వాత కూడా చాలా రకాల నొప్పులు వస్తాయి. ఈ నొప్పులని మూల కారణం ఏంటి ముందు తెలుసుకోవాలి. అంటే వాళ్ళకు ఆర్థరైటిస్ వచ్చిందా, లేదంటే కాల్షియం డెఫిషియన్సీ ఉందా, లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా, వీక్గా ఉంటున్నారా, ఇంకేదైనా ఇతర సమస్యలు ఉన్నాయా, ముందు మూలాలు కనుక్కొని దానికి ట్రీట్ చేసుకోవాలి. సాధారణంగా అయితే నొప్పులు వచ్చినప్పుడు ఏదైనా ఆయిల్ వాడుకోవడం అనేది ఉత్తమం. కానీ ఏ ఆయిల్ వాడాలి అనేది ఒక చాలా మందికి పెద్ద ప్రశ్న. ఆయిల్లో చాలా రకాల ఆయిల్స్, అందరూ నువ్వుల నూనె వాడుకోవచ్చు, ఇంట్లో ఏదో వేప నూనె వాడండి, ఆవాల నూనె వాడండి, ఇవన్నీ అంతా చెప్తుంటారు. కానీ దీనికి ఒక ఎగ్జాక్ట్ కాంబినేషన్ ఉండాలి. ఆ కాంబినేషన్ లోపం వల్లే చాలా వరకు అవేం పని చేయలేదని మళ్ళీ వీళ్ళు వేరే వైపు మళ్ళీ అవకాశాలు ఉంటున్నాయి. అంటే ఇంకేదో కంపెనీలో ఏదో మార్కెట్లో అమ్ముతున్నారు ఆయిల్ అని, ఈ ఆయిల్ అని, లేదా బాంబ్స్ అంటే ఈ యొక్క జెండో బాంబ్ కావచ్చు, ఇంకో బాంబ్, ఇలాంటివి ఏవో తీసుకొచ్చి క్రీమ్స్ లాంటివి వాడుతున్నారు. ఈ క్రీమ్స్ లాంటి వాటిలో కూడా ఒక బేస్ క్రీమ్ వాడి దానికి పెయిన్ మీద పనిచేసే ఆయిల్ ని వాళ్ళు కొంత మోతాదులో తయారు చేసి ఉంటుంది. ఆయిల్ యాడ్ చేయాలి, అంతకుమించి ఇంక వేరే మార్గం ఏమీ లేదు. సో ఇప్పుడు మనకు మెంతాలని, థైమాలని, పచ్చకర్పూరము, ముద్ద కర్పూరము, ఇవి ఒక బేసిక్ గా పెయిన్ తగ్గించేదంతా కొన్ని ఇంగ్రీడియంట్స్, వాటి యొక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని వాటిని వాడతారు. ఇవే కాకుండా ఆయుర్వేద శాస్త్రంలో ఈ నువ్వుల నూనెతో కానీ, ఆవాల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ కొన్ని మూలికలను వేసి తయారు చేసే ఆయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నారాయణ తైలము, ధన్వంతర తైలము, పిండ తైలము, మహామాష తైలము, ఇలా చాలా రకాల, కనీసం ఒక 40-50 రకాల ఆయిల్స్, ఇంకా చెప్పాలంటే 100 రకాలు ఉన్నాయి. తలనొప్పి వస్తే బలహటాది తైలం అని, కాళ్ళలో మంటలు వస్తే సుప్తి తైలం అని, ఒకవేళ మోకాళ్ళ నొప్పులకైతే మహానారాయణ తైలం వాడుకోమని, మెడ నొప్పి వస్తే మహామాష తైలం వాడండి అని, వీక్గా ఉన్నట్లయితే క్షీరబల తైలం వాడండి అని, ఇంకా నర్వస్ ప్రాబ్లం ఉన్నట్లయితే బలాశ్వగంధ తైలం వాడండి అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని ఎక్కడ ఏం వాడుకోవాలో కూడా చాలా మందికి పెద్ద ప్రశ్న. కేవలం తలనొప్పి వస్తే ఈ తలనొప్పికి ఒక ఆయిల్ ఉంటుంది, దాన్ని కొని వాడాలని తెలియదు కదా డాక్టర్ గారు. సో ఒక ర్యాండమ్గా ఒక ఆయిల్ ఉంటే మనం జనరల్గా తలనొప్పి వచ్చినా, కీళ్ళ నొప్పులు వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా వాడుకోవడానికి బాగుంటుంది. మన శరీరానికి ఒక మంచి గుణం ఏంటంటే ఏదైనా ఆయిల్ తీసుకుని మద్దం చేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇది సాధారణంగా అందరికీ తెలిసింది. అందుకని ప్రతి వాళ్ళు ఏదో చెప్తుంటారు. ఇప్పుడు మనకు చెప్పాలంటే ఈ మధ్య ప్రచారం వల్ల ఈ చాలా రకాల ఆయిల్స్ వాళ్ళే తయారు చేసుకోవడం, వాడుకోవడం చేస్తున్నారు. కొంతమందికి దాని ఫార్ములేషన్ సరిగ్గా తెలియక, అది వాటి యొక్క మిక్సింగ్ ప్రాపర్ గా లేక, కొంతమందికి ర్యాషెస్ రావడం, లేకపోతే వేరే ఇతర ఇబ్బందులు రావడం, అసలు లేకపోతే పని చేయలేకపోవడం, ఇలాంటివి ఉంటున్నాయి. అలా కాకుండా దీన్ని ఎగ్జాక్ట్ గా ఒక మంచి ఫార్ములేషన్ తో ఇది ఈజీ మూవ్ అని తయారు చేసామండి. ఈ ఈజీ మూవ్ అనేది
ఇది ఎలా అంటే మన మూమెంట్స్ ఈజీగా ఉండాలి అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మన యొక్క మూమెంట్స్ చాలా తేలిగ్గా చాలా సుఖంగా హాయిగా నడవండి అని చెప్పేటట్టు ఒక అమృత్ ఈజీ మూవ్, ఒక అమృతం లాంటి ఈజీ మూవ్. లినమెంట్ అంటారు. లినమెంట్స్ అంటే మనకు ఇలా ఆవిరైపోతాయి. అంటే దీనికి అలాంటి ఇంగ్రీడియంట్స్ని వాడతాం అనమాట. ముఖ్యంగా మెంతాలు తైమాలే కాకుండా ఎంఎస్ అని, ఇంకా కొంచెం లెమన్ గ్రాస్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, ఇలాంటి చాలా రకాల వాటితో ఎగ్జాక్ట్ ఫార్ములేషన్. దీన్ని మేము ఒక సుమారు ఈ కాంబినేషన్ కలపడానికే ఒక 5-6 ఏళ్ళు పట్టింది. ఏ కాంబినేషన్తో కలిపితే అవి బాగా పనిచేస్తుంది. మళ్ళీ వాళ్ళకు నొప్పి తగ్గాలి, ఇతర ఇబ్బందులు లేకుండా ఉండాలి, ర్యాషెస్ రాకుండా ఉండాలి, అలాగే వాళ్ళకు ఈ వాసన కూడా కొంచెం యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. ఆ వాసన చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించాలి. అంతేగాని మళ్ళీ అదేదో వాసన బాగాలేకపోతే కూడా ఆయుర్వేద మూలికలు తయారు చేసిన ఆయిల్ అయితే చాలా చక్కటి సువాసన వస్తుంది డాక్టర్ గారు. అవునండి, మంచి ఆయిల్స్ తో దీంతో తయారు చేసి ఈ ఆయిల్ ని ఇలా చాలా తేలికగా చూడండి, ఇట్లా దీన్ని ఒక ఫ్లిప్ క్యాప్ పెట్టి జస్ట్ మనం ఇంత వేసుకుంటే ఒక చుక్క చూడండి, అలా వేస్తే ఆ మూలికలతో చూడండి ఎంత బాగుంటుంది. ఇలా వేసి ఆ ఫ్లేవర్ మీకు ఇప్పటికే అర్థమవుతుంటుంది. ఇలా వేసి మనము జస్ట్ మర్దన చేస్తే అసలు మన తలనొప్పి అయినా, మెడ నొప్పి అయినా, మోకాళ్ళ నొప్పులైనా, లేదంటే నడుము నొప్పి అయినా, ఏదైనా సరే వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు నొప్పులతో పడుకుంటూ అవస్థపడుతూ నొప్పులతో పడుకునే ముందు ఇది రాసేసుకొని పడుకుంటే ఉదయం లేసి హాయిగా పరిగెడుతుంటారు, చక్కగా చేసుకోగలుగుతారు. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. ఎలాంటి నొప్పులకైనా. అంటే ఈ ఆయిల్ పనిచేయలేదు, దీన్ని వాడినా మాకు నొప్పులు తగ్గలేదు అన్నారంటే వాళ్ళు మందులు వాడాల్సిన స్థాయిలో ఉన్నారని అర్థం. ఓకే, బాగా సివియర్ గా వచ్చిందని అర్థం. బాగా సివియర్ గా ఉంది, కానీ అప్పటికప్పుడైతే తగ్గిపోతుంది. అప్పటికప్పుడు అనిపిస్తుంది. ఏ స్థాయిలో ఉన్న నొప్పులకైనా అప్పటికప్పుడు రాసుకోగానే వాళ్ళకు వెంటనే హాయిగా 1 గంటలోనే వాళ్ళకు కొంచెం ఇప్పుడు బాగుంది, గంట కూడా అక్కర్లేదండి, పావు గంటలోనే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. అవునండి, మైగ్రేన్ హెడేక్ కావచ్చు, జలుబు, దగ్గు, ముక్కు కారడము, ముక్కు తిప్పడ ఉన్నట్లయితే దీన్నే వేడి నీళ్ళలోకి వేసి ఒక 4 చుక్కలు ఆవిరి పట్టినట్లయితే, లేదంటే వేపరైజర్ తీసుకొని దాంతో ఆవిరి పట్టినట్లయితే వాళ్ళకు వెంటనే ఆ యొక్క ముక్కు తిప్పడ అవన్నీ కూడా చాలా బాగా తగ్గుతుందండి. సో ఈ ఆయిల్లో ఉన్న కాంబినేషన్ ఒక విధానం ఒకటి. రెండవది ఈ ఆయిల్ని వాడుకునే విధానం, జస్ట్ నైట్ అప్లై చేసుకుంటే చాలు, మరి ఎక్కువ మర్దన కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత బాగా పనిచేస్తుందండి. ఎవరైనా వాడుకోవచ్చు. ఒకవేళ దీంతో తగ్గట్లేదన్నప్పుడు మందులు వాడే స్థాయి, ఒక్కొక్కసారి మందులు వాడుతున్న స్థాయిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. మందులు వాడుతూ పెయిన్ కిల్లర్ గా దీన్ని వాడుకోవచ్చు. ఇక అయినా సరే మందులు వాడినా ఈ ఆయిల్ వాడినా నాకేమీ పనిచేయట్లేదు అన్నారంటే వాళ్ళు ఏదో సర్జరీ చేయాల్సుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారని అర్థం. ఖచ్చితంగా డాక్టర్, నాకు ప్రాచీన ఆయుర్వేద వైద్య పద్ధతిలో దీన్ని తయారు చేసాము అనగానే ఒకలాంటి మంచి అభిప్రాయం వచ్చింది. అంటే మూలికలు అనేవి చాలా గొప్పవి. సో ఆ మూలికలతో ఒక కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ అనేది అందరూ కూడా ఇష్టపడతారు డాక్టర్ గారు. సో జనరల్గా దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఆయిల్ అనేది పెయిన్ తగ్గిస్తుంది. సో రకరకాలుగా పనిచేస్తుంది. అది కేవలం తలనొప్పి ఇలాంటివే కాకుండా దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివి కూడా తగ్గిస్తుందని చెప్పారు. నిజంగా మనం కరోనా టైంలో కూడా ఈ ఆవిరి తీసుకునేటప్పుడు రకరకాల ఇలాంటి మూలికలు ఇలాంటివే వాడాం కదా. అవునండి, ఇది వాళ్ళు ఆవిరి పట్టుకోవడానికే కాకుండా మనకు తలనొప్పి వచ్చినా ఇలాంటి వాటికి అన్నిటికీ వాడుకోవచ్చు అండి. ఎవరైనా వాడుకోవచ్చు. చెప్పాలంటే ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సింది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వాళ్ళ మంచం పక్కన పెద్దవాళ్ళు అయితే, లేదంటే వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద, అంటే డైనింగ్ టేబుల్ మీద అంటే గుర్తు చేయడానికి, ఎప్పుడైనా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నొప్పితో ఉన్నా కూడా ఫుడ్ తింటారు కదా, అప్పుడు నొప్పి వస్తుంది అనేది గుర్తొస్తే చూడగానే వెంటనే రాసుకోవడానికి, లేదా వాళ్ళ యొక్క ఇలాంటి ఔషధాలన్నీ పెట్టుకునేవి ఏమైనా ఉన్న ర్యాక్ ఉన్నట్టయితే దాంతో పెట్టుకొని ఇంకెవరికైనా వచ్చినా కూడా వెంటనే. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా అలసిపోయినప్పుడు కూడా కొంచెం పాదాలకు ఆ మోకాళ్ళ దాకా కొంచెం అప్లై చేసుకుంటే చాలా బాగా రిలీఫ్ ఇస్తుందండి. ఇది ఇంట్లో ఇప్పుడు మా చెప్పాలంటే మా మదరు వయసు 67-68 ఏళ్ళు, ఒక కొన్నేళ్ల పాటు ఇది వచ్చిన దగ్గర నుంచి ఇది వాడుతూ ఆవిడ ఇప్పటికీ అంటే చాలా సివియర్ స్థాయిలో ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే తప్పుడు పరిస్థితుల్లో ఒక కాలకు ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం వచ్చింది. అయినా కూడా ఆ పెయిన్స్ ఏం తగ్గట్లేదు. చేసిన ఈ ఆయిల్తోనే మాకు నెలకు కనీసం మా మదర్ ఒక 5-6 డబ్బాలు వీటిని వాడేస్తుంటారు అనమాట. అంత బాగా ఇది అంత అవసరం అనమాట.
దీన్ని కొనుక్కోవాలంటే ఎలా డాక్టర్ గారు? ఇది మాకు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మన యొక్క అమృతం ఆయుర్వేద.com అని వెబ్సైట్ ఉంది. అది అంటే ఈ మధ్య కొంచెం ఆగుంది, అది దాంతో కొనుక్కోవచ్చు. స్క్రీన్ లో డిస్ప్లే అయ్యే నంబర్స్ కి కాల్ చేసినా, ఈ నంబర్స్ కు కాల్ చేసినా అవసరమైతే కొరియర్ కూడా పంపించగలుగుతాం. రెండోది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఏపీ తెలంగాణలోని ఆయుర్వేద స్టోర్లో అందుబాటులో ఉండేటట్టు చేశాము. కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి, లేని చోట్ల వాళ్ళు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇంకెవరైనా దీన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకొని చేస్తామంటే వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తాము. వాళ్ళ పరిధిలో ముఖ్యంగాను ఒక ఆయన వచ్చారండి, వాళ్ళైతే వాళ్ళ చుట్టూ కాన్స్టిట్యూన్సీలో ఒక 400 గ్రామాలు ఉన్నాయి. ఆ 400 గ్రామాలకు వెళ్ళి దీన్ని పరిచయం చేశారు. ఇలా ఫ్రీగా 10 బాటిల్ ముందు తీసుకెళ్ళిపోయి అందరికీ ఓపెన్ చేసి, ఇది మీకు ఎవరెవరికి నొప్పులు ఉంటే రండి, మీకు అందరికీ రాస్తానని చెప్పని ఆయనే రాశాడు. అంతే. ఆయనకి నెక్స్ట్ మంత్ నుంచి ఒక్కొక్కరే ఒక విలేజ్ నుంచి కనీసం 10-15 డబ్బాలు తీసుకెళ్తున్నారు అనమాట. అలా ఆయనకు ప్రతి నెల ఒక 400-500 డబ్బాలు కేవలం దీంతో అందుతుంది. వాళ్ళకు అలా చేసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వగలుగుతాము. అప్పుడు వాళ్ళు వాళ్ళ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ప్రతి గ్రామంలో ఇది నిజంగా ఉపాధి లేదు అనుకునే వాళ్ళు దీన్ని ఒక ఉపాధిగా ఎంచుకోవచ్చు. అంటే వాళ్ళు ఒక 6 నెలలు కష్టపడి వాళ్ళ గ్రామాల చుట్టుపక్కల ఉన్న ఒక 500 గ్రామాలకు పరిచయం చేసుకుంటే తర్వాత ఒక గ్రామానికి ఒక బాటిల్ నెలకు కొన్న కూడా 500 బాటిల్ వాళ్ళు కొంటుంటారు. దానివల్ల వాళ్ళకు ఒక ఉద్యోగం చేసినా రానంత జీతం దీంతో వస్తున్నట్టే. వాళ్ళ ట్రాన్స్పోర్ట్, వాళ్ళ ఖర్చులు అవన్నీ పోను కూడా వాళ్ళకి మిగలగలుగుతాయి. అలా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళ పరిధిలో చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే ఎక్కడైనా షాప్స్ ఉండేవాళ్ళు షాప్స్లో పెట్టుకోవచ్చు. వచ్చిన కస్టమర్స్కు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వచ్చు. అలాగే ఎవరికి వాళ్ళు ఇంకెక్కడా మాకు దొరకట్లేదండి అంటే ఈ డిస్ప్లే అవుతున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే వాళ్ళ అడ్రస్ పెట్టి వాళ్ళ అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళకు కొరియర్ ద్వారా కూడా పోస్ట్ ద్వారా కూడా పంపించే ఏర్పాట్లు చేస్తాం. అమృత్ ఈజీ మూవ్ అనేది డాక్టర్ గారు మీరు అన్నట్లుగా ప్రాచీన వైద్య విధానం ద్వారా తయారు చేయబడింది. మూలికలు మాత్రమే ఉంటాయి, దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. రకరకాల కెమికల్ బేస్డ్ వాడి ఆ నొప్పి తగ్గక, అంతేకాకుండా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించే బదులుగా ఎవరైనా ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, అమృత్ ఈజీ మూవ్ అని పేరు గుర్తుపెట్టుకొని దీనికోసం ఆర్డర్ చేయాలని కోరుకుందామండి. ఇది ఒక కమర్షియల్ వేలో కాకుండా నార్మల్గా ఇలాంటి ఒక ఆయుర్వేద ఆయిల్ మన జనాల్లోకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళకి నొప్పులు తగ్గిస్తుంది అనేది చాలా చక్కటి మంచి అభిలాష అండి మీది. అందరూ కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం, తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.